డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమంలో నాతో పాటుగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని మరి అనేక రోజులుగా మరి అనేక సంవత్సరాలుగా మరి వేచి చూసి ఓపికతో ఉండి వారి యొక్క కష్టాల్లో అనేకమైనటువంటి ఇబ్బంది ఉన్నప్పటికీ మరి పట్టు విలువల విక్రమార్కుల మా దళిత యువక సోదరులు ఇవాళ చన్నపేట యొక్క సెంటర్లో ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు వారు మనస్ఫూర్తిగా కమిటీలందరికీ నా హృదయపూర్వమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సహకరించినటువంటి విగ్రహదాతలు ఈ కార్యక్రమ ఏర్పాటుకు అదేవిధంగా విగ్రహ ఏర్పాటుకు సహకరించినటువంటి దాతలందరూ కూడా మనస్ఫూర్తిగా నా తరఫున కమిటీ వారి తరఫున వారికి కూడా నా హృదయపూర్వమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ వేదిక పైన ఉన్నటువంటి మరి పేర్లు అయితే ఇదే నాకు 20 నిమిషాలు పట్టినట్టుంది. అందుకే నాతో పాటు వేదిక మీద అలంకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వ నమస్కారం. అదేవిధంగా కమిటీ సభ్యులందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వమైనటువంటి నమస్కారం. ఇక్కడ వేదిక కింద ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి పెద్దలకు, యువకులకు, దళిత సోదరులకు, మా అక్క చెల్లెలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఇవాళ వాస్తవంగా ఇక్కడ 1 గంట లేట్ అయినా కూర్చుంది నేను, కానీ నాకు 2 గంటలకు గాంధీ భవన్లో మీటింగ్ ఉంది. ఈ విగ్రహం కోసమే ఉన్నా నేను, లేకపోతే నేను రాత్రి పోవాలి, ఉదయం కల్లా వెళ్ళిపోవాలి. కేవలం మన ఇక్కడ సమయాన్ని పాటించాల్సిన సందర్భంలో చాలామందికి అవకాశం ఇవ్వలేకపోతున్నారు. అందుకే ఎవరు కూడా అన్యతగా భావించదని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాతగా మన భారత నిర్మాణంలో వారి యొక్క కృషి ఎనలేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవాళ చాలామంది అనుకుంటారు బిఆర్ అంబేద్కర్ గారు అంటే ఒక దళితులకు, ఒక్కరికే గిరిజనులకు, బలహీన వర్గాలకు నాయకుడు కాదు. ఈ దేశానికి ఒక మార్గదర్శిగా భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అందుకనే ఇవాళ అంబేద్కర్ గారి యొక్క ఏ కార్యక్రమం ఉన్నా అన్ని జాతుల వాళ్ళు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఇవాళ మనం అందరం కూడా గౌరవించుకున్నటువంటి సంస్కృతి, మన బాధ్యత కూడా ఈ భారతదేశంలో ఉందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అంబేద్కర్ గారు పడ్డటువంటి కష్టాలు కానీ ఈ భారతదేశంలో ఎవరికి రావదని ఆనాడు రాజ్యాంగ నిర్మాణం చేసేటువంటి సందర్భంలో మరి అనేకమైన గొప్ప విషయాల్ని 100 సంవత్సరాలు ముందు చూపుగా ఆలోచించి రాజ్యాంగాన్ని నిర్మాణం చేయబట్టిందని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కూడా ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ 3ని చేర్చడం వల్ల మాత్రమే ఇవాళ తెలంగాణ ఏర్పాటు చేయడానికి సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ బలహీన వర్గాలకు అందరికీ కూడా ఇవాళ రిజర్వేషన్లు వచ్చేటువంటి అవకాశం ఉందంటే అది కేవలం ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మూలంగా ఈనాడు అన్ని అవకాశాలు వస్తున్నాయని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ముఖ్యంగా ఇవాళ మీ అందరూ తెలుసు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి రాబోయేటువంటి 100 సంవత్సరాల ఏదైతే మార్గం ఉందో ఆ మార్గాన్ని ఇవాళ వరకు రాబోయేటువంటి భవిష్యత్ తరాలకు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపినటువంటి దారిలో నడవలసినటువంటి బాధ్యత మనం అందరి పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. అందుకనే ఇవాళ చాలామంది మీ అందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకటే కోరుకున్నారు, మనం ఎంత ధనం సంపాదించడానికంటే మన పిల్లలను చదివించడమే గొప్ప విషయం అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఇప్పటికి కూడా మీ అందరికీ నేను చాలామంది కొడతా ఉన్నాను, నువ్వు కొంత చదివిస్తే చాలు, చదువు లేనటువంటి వృత్తి వేరు, చదివిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు రావాల్సిన అవసరం లేదు.
కానీ చదువు ఉంటే నీ హక్కులు తెలుస్తాయి, నువ్వు ఎట్లా బతకాలనే మార్గం తెలుస్తుంది. అన్ని రకాలైన దారులు చదువులోనే ఉంటాయి. కాబట్టి ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కోరికనే ప్రతి ఇంట్లో ప్రతి పిల్లవాడు చదువుకునే విధంగా బాధ్యత చేయవలసిన అవసరం ఉందని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఇవాళ ఈ విగ్రహావిష్కరణలో మరి అనేకమైన చిక్కుముడులు సమస్యలున్నా మరి మా దళిత యువకుల సోదరు నా దగ్గరికి వచ్చి అన్న 10 సంవత్సరాల నుంచి ఈ విగ్రహ ఆవిష్కరణ ఏర్పాటు మేము అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలున్నాయి. అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా మేము ఏర్పాటు చేసుకోలేకపోతే మాకు ఉండేటువంటి బాధలు ఒక్కసారి ఆలోచన ఏమంటే, అంబేద్కర్ అంటే ఒక బాలునాయకో ఒక దళిత సోదరులకు ఒక వేరు కాదు, ఈ దేశానికి నాయకుడు, రాజ్యాంగ నిర్మాత. కాబట్టి మనందరి బాధ్యత ఉంది. తప్పకుండా ఈ సెంటర్లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన దాని ప్రకారమే ఎన్ని చిక్కుముడులు ఉన్నా దాన్ని ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని ఎవరి మీద ఇబ్బంది పెట్టాలను కానీ లేకపోతే ఇంకొకరేమైనా ఆలోచన లేదు. అంబేద్కర్ గారు అంటే అందరు గుండెలో ఉండేటువంటి వ్యక్తి కాబట్టి వారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలన్న ఆలోచన మరి ఈ విగ్రహాన్ని పూర్తి చేసామని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ఇంతకుముందే మాజీ ఎంపీటీసీ మాజీ సర్పంచ్ గారు ఏదైతే ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళ కమ్యూనిటీ హాల్ మంజూరై ఉన్నది, దాన్ని పూర్తి చేయాలని కోరినారో తప్పకుండా దాన్ని పూర్తి చేసి మీ కమ్యూనిటీ హాల్ని నిర్మాణించబెట్టేటువంటి బాధ్యత నాదని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా మా కోఆప్షన్ సభ్యులు సాదిక్ గారికి సంబంధించి ఇవాళ అంబేద్కర్ గారు ఇవాళ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం మూలంగానే ఇవాళ ఈ రాష్ట్రంలో ఎస్టీ ఎస్సీ సబ్ ప్లాన్ని ఇవాళ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన సబ్ నిధులను మనకు కేటాయించింది. అందులో భాగంగానే దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి దళిత వాడలో సీసీ రోడ్లు వేయాలని 10 కోట్ల రూపాయలు మంజూరైనాయని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఎస్టీ తండాలకు సంబంధించి ఎస్సీ సబ్ నుంచి ప్రతి తండాలో సిమెంట్ రోడ్ వేయాలని ఇవాళ 15 కోట్ల రూపాయలతోటి సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపట్టబోతున్నాం అని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. అంటే ఆ రాజ్యాంగ నిర్మించినటువంటి రాజ్యాంగం మూలంగానే ఎస్టీ ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఇవాళ అన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు మన నిధులు ఎక్కడుంటాయో మనకు తెలియకపోయేది. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినటువంటి నిధులు మన వాటా ప్రకారం మన సబ్ ప్లాన్ నిధులు మన కాలనీలకి మన తండాలకు కేటాయించే కార్యక్రమాన్ని ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఇవాళ పాటించడం వల్లనే ఇవాళ కోట్లాది రూపాయలు మన రోడ్లకు వస్తున్నాయని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. అందుకనే మా సాధికి అడిగినట్టు తప్పకుండా ఎస్సీ కాలనీ ఉన్నటువంటి ప్రతి గల్లీలో మీ సిమెంట్ రోడ్ నిర్మాణం చేసేటువంటి బాధ్యత నాదని చెప్పి మరొకసారి సందర్భంగా మనం చేస్తున్నాం. అంటే చాలా మంది అనుకుంటారు మరి ఎస్సీ తండాలో అంటారు, ఎస్సీ కాలనీ అంటారు. మరి మా గ్రామాల పరిస్థితి ప్రతి గ్రామంలో వాళ్ళకేమో సబ్ ప్లాన్ నిధులు ఉంటాయి, మనకేమో జనరల్ నిధులు ఉంటాయి. ఆ జనరల్ నిధులు తప్ప ఎన్ఆర్జీఎస్ కానీ ఇతర కార్యక్రమాల ద్వారా తప్పకుండా ఈ నిధులన్నీ కూడా ఏర్పాటు చేసి అభివృద్ధిలో మీరు చాలా కాలంగా ఇక్కడ నుంచి మన్నెవరపల్లి మీదుగా మన్నెవరపల్లి కాదు సిద్ధాపురానికి వెళ్ళేటువంటి రోడ్డు మార్గాన్ని పొద్దున్న లేస్తే మా బద్రీనాయక్ నన్ను ఎత్తి నాదే పెడుతున్నాడు. నేను వంశీకృష్ణ ఎమ్మెల్యే గారు తప్పకుండా దాని ప్రయత్నంలో ఉన్నాం. చందంపేట నుంచి మరి అదేవిధంగా సిద్ధాపురం పోయేటువంటి రోడ్డు మార్గాన్ని తప్పకుండా మంజూరు చేపించే కార్యక్రమాన్ని పూర్తి చేశామని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ముఖ్యంగా ఇవాళ ఈ ప్రాంతానికి సంబంధించి మీరు అనేకమైనటువంటి ఆశయాలతోటి మరి ఇవాళ దళితులు 30 సంవత్సరాలుగా మందకృష్ణ గారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ వాళ్ళు 30 సంవత్సరాలుగా పోరాటం చేసినటువంటి ఉద్యమం ఇవాళ ఈ 30 సంవత్సరం పోరాటంలో మందకృష్ణ గారు అలుపెరగని పోరాటం చేశారు. ఈ అలుపెరగని పోరాటంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ జరగాలని కోరుతున్నటువంటి మా మాదిగ సోదరులు మాదిగ ఉపకుల సోదరులు కానీ మరి అటు మాల కానీ మా ఉపకుల సోదరులు కానీ ఎవరికి కూడా అన్యాయం జరగకుండా మరి అఖ్తార్ కమిషన్ ఏర్పాటు చేసి ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని నేను శాసనసభలో మీ సభ్యుడిగా ఉన్నా ఒక్క రోజున సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాగానే వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి
కమిషన్ను నియమించి ఆ కమిషన్ ద్వారా వర్గీకరణ చేపట్టి అసెంబ్లీలో బల్లులు పెట్టిన ఏకైక నాయకుడు ఏకైక ప్రభుత్వం గల రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. దళిత సోదరులను అనేక సంవత్సరాలుగా అనేక ప్రభుత్వాలున్నా ఎవరు కూడా చట్టబద్ధత కల్పించలేదు, ఏబిసిడి వర్గీకరణ చేయలేదు. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం చేపట్టింది. ఆనాడు వర్గీకరణ బిల్లును పెట్టేటప్పుడు స్పీకర్ స్థానంలో బాలు నాయక్ కూర్చునే అవకాశం కూడా వచ్చిందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తాం. మీ బిల్లును ఆమోదించేటువంటి సందర్భంలో బాలు నాయక్ స్పీకర్ గా కుర్చీలో కూర్చున్నటువంటి గొప్ప అవకాశం కూడా నాకు వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం చాలా స్పష్టమైన విధానంతో ఉన్నది. ఏ ఒక్క సోదరుడికి కూడా అన్యాయం జరగదు. ఇది మాదిగా ఉపకులాల కానీ మాల ఉపకులాల కానీ ఎవరు కూడా దళిత సోదరులు అందరూ కూడా మనం అన్నదల్లులాగా కలిసి ఉండి మనకు రావాల్సినటువంటి వాటని ప్రభుత్వ పరంగా మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వర్గీకరణలో ఎవరికి ఏ రకమైన అన్యాయం జరగదు, ఎవరు కూడా అపోపడవలసిన అవసరం లేదని గౌరవ ముఖ్యమంత్రి శాసన ద్వారా చాలా స్పష్టంగా చెప్పారని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రేపు రాబోయేటువంటి ఏదైతే శాసనసభలో రేపు మార్చి బడ్జెట్ సమావేశంలో దాన్ని పూర్తి స్థాయిలో చట్టంలోకి తీసుకొని వస్తున్నాం. ఒక్కసారి చట్టం జరిగితే ఎప్పుడు కూడా తరతరాలుగా ఆ చట్టం మీకు ఎప్పుడు కూడా వర్గీకరణకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ చట్టాన్ని కూడా తీసుకొని రాబోతున్నాం. అదేవిధంగా ఇవాళ బీసీ కులగణన సర్వేని భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు బీసీ కులాల కులగణన ఎప్పుడు జరగలేదు. 1931 బ్రిటిష్ రాజ్యంలో ఉన్ననాడు ఆ రోజు కులగణన జరిగింది తప్ప ఆ కులగణన జరిగినటువంటి లెక్కలు కూడా మన దగ్గర ఎక్కడ లేవు. కానీ ఇవాళ ధైర్యం చేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భారతదేశంలో ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి చేయలేదు. కానీ ఇవాళ కులగణన సర్వే చేసి చట్టసభలో అసెంబ్లీలో బిల్లు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం బీసీలకు సంబంధించిన ప్రభుత్వం. ఇవాళ 42% బీసీలకు, అంటే మిగతా మైనార్టీ అన్ని కలిపి 56% ఇవాళ బీసీ కులగణన చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. చాలా మంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ పోయిందుకున్నారు మీరు? 10 సంవత్సరాల్లో బీసీ కలగకుండా ఎందుకు చేయలేదు? మరి అదేవిధంగా కులవర్గీకరణ ఎస్సీ కులవర్గీకరణ ఎందుకు చేయలేదు? ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ మీరు పంపిణీస్తా ఉన్నారు. ఎక్కడ ఇవాళ రేవంత్ రెడ్డి గారి పేరు వస్తుందో, ఈ ప్రభుత్వానికి పేరు వస్తుందని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి తప్పుడు ప్రచారం చేసేటువంటి వారికి బుద్ధి చెప్పవలసి ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. అందుకనే ఇలా వర్గీకరణ చేపట్టాం. మాకు ఎన్నికలతో సంబంధం లేదు. ఇవాళ వర్గీకరణ చేపినాం. బలహీన వర్గాలకు న్యాయం జరగవలసి ఉంది. బీసీ కులగణన జరగాలి, బీసీల వాళ్ళ వాటా ప్రకారం వాళ్ళ న్యాయం జరగాలని ఆలోచనతో ఈనాడు ఈ ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టినటువంటి ఏకైక ప్రభుత్వం మా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాను. రాబోయేటువంటి రోజుల్లో మరి 3% ఇంకెవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఎవరైతే ఇంకా సర్వేలో పాల్గొనలేదో వారందరి కోసం మరొక టైం ఇచ్చడం, దాన్ని కూడా పూర్తి చేసి ఈ రాష్ట్రంలో కులగణన విధంగా తమాషా పద్ధతిలో వారి జనాభాతో అభివృద్ధిలో వారి వాటా అంతా ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనజేస్తూ ఇవన్నీ కూడా రావడానికి, ఇవన్నీ కూడా సాధించడానికి ఏకైక మార్గం మన భారత రాజ్యాంగం మనకు కల్పించిన ఆ హక్కు కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనజేస్తూ ఇక గొప్ప కార్యక్రమంలో మరి అనేక సంవత్సరాలుగా మరి వెయిట్ చేస్తున్నటువంటి మరి ఇది రోజుల తర్వాత నా చేతుల మీదుగా ఒక గొప్ప కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించుకునే అవకాశం కల్పించినటువంటి మా దళిత సోదరులందరికీ కూడా పేరు పేరున మరొకసారి నా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కార్యక్రమం ఉంటుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యువజన సంఘం చంద్రపేట వారి ఆధ్వర్యంలో చూడ్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్